తెలంగాణ ఓపెన్ స్కూల్ నిర్వహిస్తున్న 10వ తరగతి ఆన్లైన్ క్లాసులకు అభ్యాసకులకు బోధకులకు స్వాగతం. ఈనాటి ఈ ఆన్లైన్ క్లాస్లో సాంఘిక శాస్త్రానికి సంబంధించిన యూనిట్ 5 ఖండాలు మహాసముద్రాలు అనే అంశంపై ఈరోజు చర్చిద్దాం. నా పేరు ఎం రాజేంద్ర కుమార్, పీజీటీ ఎకనామిక్స్, తెలంగాణ మోడల్ స్కూల్, కేతపల్లి, నల్గొండ జిల్లా. విద్యార్థులారా, ఈ చాప్టర్ యొక్క అభ్యసన ఫలితాలు భూమిపై ఖండాలు ఏర్పడిన తీరును వివరిస్తారు, ప్రపంచ పటంలో ఖండాలను గుర్తిస్తారు, వివిధ ఖండాల ముఖ్యాంశాలను చర్చించగలరు, ప్రపంచ పటంలో మహాసముద్రాలను గుర్తిస్తారు, సముద్ర విస్తరణ గురించి వివరిస్తారు, సముద్ర వనరులను గురించి తెలియజేస్తారు, మహాసముద్రాల్లో కాలుష్యంపై వ్యాఖ్యానిస్తారు. ఈ పాఠంలో భాగంగా ఇప్పుడు భూపరిణామ క్రమం గురించి తెలుసుకుందాం. భూమి అత్యంత వేడిమి గల గ్రహంగా ఉండేదని, ఇది కాలక్రమంలో చల్లబడి గట్టిగా మారిపోయిందని, అందుకొరకే ఇంకా భూమి మధ్య కేంద్రక భాగంలో ఇంకా ద్రవ రూపంలోనే ఉందని శాస్త్రజ్ఞులు విశ్వసిస్తున్నారు. అంటే ఈ భూమి ఏర్పడడానికంటే ముందు అనేక రకాల సిద్ధాంతాలు వచ్చినాయి. అయితే ఏ సిద్ధాంతం అయినప్పటికీ భూమి ఒక అత్యంత వేడిమి గల గ్రహంగా ఉండేదనేది మాత్రం అందరూ ఆమోదించిన సిద్ధాంతము. అయితే ఈ భూమి లోపల భాగం కూడా చల్లబడుతూ సంకోచం చెందుతూ ఈ రకంగా మార్పులు చెందుతూ ఉంటే పై పొర కూడా దానికి అనుగుణంగా మార్పులు చెందుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చూస్తున్న కొండలు కానీ, గుట్టలు కానీ, పర్వతాలు, పల్లాలు, సముద్రాలు ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయి అని అంటే భూమి అంతర్భాగంలో కదలికల వలన ఏర్పడుతున్నాయని మనము గమనించాలి. అయితే భూమి చరిత్రలో మనం చూసుకుంటే ఎటువంటి ప్రాణి లేకుండా చాలా కోట్ల సంవత్సరాలు గడిచాయి. ఇది ఒక నిర్జీవ గ్రహంగా ఉండేది. ఆ తర్వాత సముద్రంలో జీవం మొదలైంది. అంటే మొదలు జీవి అనేది జలంలో పుట్టింది. ఆ తర్వాత ఎన్నో పరిణామ క్రమాలతోటి ఈ మనుషులతో సహా అనేక రకాల మొక్కలు, జంతువులు అనేటివి పుట్టుకొచ్చినాయి. మనకు తెలుసు, దాదాపుగా ఒక సిద్ధాంతం ప్రకారము మానవుడు కోతి జాతి నుంచి వచ్చినాడు అని చెప్పేసి, అంటే ఈ భూమిపైన రకరకాల జీవులతో మొదలై అది ప్రస్తుతం ఇంకా మార్పులు చెందుతూనే ఉన్నది. భూమి కేంద్రకంగా అంటే మనం భూమి కేంద్రకం అనంటే మనకు తెలుసు, భూమి అనేది ఒక చుట్టు గోళంలాగా ఉంటుందని చెప్పేసి ఇంతకుముందు చాప్టర్లో చదువుకున్నారు మీరు. ఈ భూమి పై నుండి కేంద్రకం వరకు అంటే మధ్య సెంటర్ పాయింట్ వరకు 6000 కిలోమీటర్లుగా పైగా ఉంటుంది. అంటే నిజంగా అది ఎంత డెప్త్ అంటే లోతుగా ఉంటుంది అని అంటే మనం దాదాపుగా 6000 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ ప్రాంతానికి చేరుకోవడానికి. అయితే ఈ భూపటలం ఏదైతే ఉండదో అంటే మన భూపై భాగము నిత్యం ఏర్పడుతూ నశిస్తూ, అంటే ఇది మార్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఇంకా ఇది సక్రియంగా ఉంది, అంటే మార్పులు చెందుతూనే ఉన్నాయి. ఈ రోజు ఇలా ఉన్నది, కొన్ని వేల సంవత్సరాల తర్వాత వేరుగా ఉండవచ్చు. దీనికి కారణం ఏంటిదంటే భూమి లోపల ప్రక్రియల్లో ఏర్పడే భూకంపాలు, అగ్నిపర్వతాలు, భూమి లోపలికి కుంగడం, కొండలు పైకి లేవడం. ఇప్పుడు మనం ఉదాహరణగా హిమాలయాలను తీసుకుందాం. హిమాలయాలు ఏర్పడిన పరిణామ క్రమం అదే. మనకు భూకంపాల వల్ల వాటిని ఏర్పడ్డ అనేది జరిగింది. ఇప్పుడు భూపటల యొక్క కదలికలు మనము చూద్దాం. ఇక్కడ 20వ శతాబ్ద ఆరంభంలో జర్మనీకి చెందిన ఒక వాతావరణ భూభౌతిక శాస్త్రవేత్త
ఆల్ఫ్రెడ్ వెజినార్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంటే ఇంతకుముందు కూడా చాలామంది రకరకాల సిద్ధాంతాలు ప్రతిపాదించారు. అయితే దాంట్లో అందరికీ దాదాపుగా ఆమోదయోగ్యమైంది ఏంటిది అని అంటే ఈ ఆల్ఫ్రెడ్ వెజినార్ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అయితే ఆయన ఊహ ప్రకారం పాంజియా అనే ఒక మహాఖండం ఉండేదని ఊహించాడు. అంటే ప్రస్తుతం ఉన్న ఖండాలన్నీ వేరువేరుగా కాకుండా ఒక పాంజియా అనేది ఒక ఊహాత్మకమైన ఖండాన్ని ఆయన వ్యక్తపరిచాడు. ఈ పాంజియా అనే మహాఖండం కొన్ని భాగాలుగా విడిపోయింది. అంటే మొదలు కొన్ని భాగాలుగా విడిపోయి ఇప్పుడు ప్రస్తుతం మన స్థితికి వచ్చింది. దాన్ని మనము లారేషియా లేదా అంగార భూమి అని, అంటే ఇది ఉత్తర భాగం వైపు, దక్షిణ భాగం వైపు గోండ్వానా భూమి అనేది ఉండేదనేది ఆయన ప్రకారం సిద్ధాంతం. ఇక్కడ మనము ఈ దాంట్లో చూడొచ్చు మీరు ఈ చిత్రంలో పై భాగము లారేషియా, కింది భాగము గోండ్వానా. అయితే ఇది తెతిస్సి అనే దాంతో విడదీయబడ్డది. తెతిస్సి అనేది ఒక సముద్రము. ఈ సముద్రం ద్వారా ఈ లారేషియా, గోండ్వానా అనేది విడదీయబడ్డాయి అనేది మనం తెలుసుకోవచ్చు. ఇది పాంజియా, అంటే ఇది మొత్తం ఒక ఖండంగా ఉండేది అనేది. అయితే ఈ ఖండానికి చుట్టూరుగా ఈ నీళ్లు ఏవైతే సముద్రం లాంటిది ఉందో దాన్ని పాంథాల్సా అన్నారు. ఈ పాంథాల్సా అనేది ఈ రకంగా ఉండేది. దాని తర్వాత పరిణామ క్రమంలో అనేక మార్పులు సంభవించినాయి. భారతదేశ ద్వీపకల్పము గోండ్వానా భూభాగంలోనిది. అంటే 20 కోట్ల సంవత్సరాల క్రితం గోండ్వానా భూభాగము ముక్కలుగా విడిపోయింది. అంటే ఇక్కడ మనం ఈ మధ్య ఎరుపు గీత చూడొచ్చు. ఎరుపు గీత పైనదంతా లారేషియా భాగము, కిందిదంతా గోండ్వానా భాగము. మన భారతదేశం ఇక్కడ చిన్నగా ఈ రకంగా కనబడతా ఉంటుంది. భారతదేశ ద్వీపకల్పము ఈశాన్యం దిశగా పయనించి దీనికి అతిపెద్దదైన లారేషియా అదే అంగార భూమితోటి ఢీకొనడం జరిగింది. యురేషియాతో ఢీకొనడం జరిగింది. ఇలా ఢీకొనడం వల్ల జరిగింది ఏంటిది అనంటే, ఒకటి భూకంపాలు సంభవించి ఈ పరిణామ క్రమంలో ముడత పర్వతాలు ఏర్పడడం జరిగింది. ఆ ముడత పర్వతాలే మనం ఇప్పుడు హిమాలయాలుగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఇంకా పరిణామం కొనసాగుతూనే ఉన్నది. మనము ఇప్పట్లో చూసుకుంటే కొన్ని సెంటీమీటర్లు హిమాలయాలు పెరిగినాయనేది రీసెంట్గా శాస్త్రవేత్తలు చెప్పినది. అందుకొరకు ఇది దాదాపుగా పరిణామ క్రమం అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఈ పరిణామ క్రమం లోపల మనకి ఖండాలు అనేటివి ఏర్పడడం జరిగింది. భూమిపై విస్తరించిన పెద్ద భూభాగాలను మనము ఖండం అని పిలుస్తాము. ఖండాలు, మహాసముద్రాలు సముద్రాలతో వేరు చేయబడ్డాయి. అంటే వీటి మధ్య ఏంటిదంటే ఈ మహాసముద్రంలో ఏవైతే నీటి భాగాలు ఉన్నాయో వాటి ద్వారా ఇది వేరుగా చేయడం పడ్డది. మనం ప్రస్తుతం చూసుకుంటే భూమిని 7 ఖండాలుగా విభజించడం జరిగింది. ఆసియా ఖండము, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా మరియు అంటార్కిటికా. ఇవి 7 ఖండాలుగా విభజించడం జరిగింది. ఈ 7 ఖండాలను మీరు ఈ పటంలో చూడొచ్చు. మనకి ఇక్కడ ఈ భారతదేశం ఇదంతా మనకి ఆసియా ఖండం లాగా, ఇది ఆఫ్రికా ఖండం లాగా ఆకుపచ్చని రంగులోది, ఇది యూరప్ ఖండము, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇది ఆస్ట్రేలియా. ఈ అంటార్కిటికా అనేది ఇక్కడ ధ్రువ ప్రాంతంలో, దక్షిణ ధ్రువ ప్రాంతంలో మనకి కనబడుతుంది. ఈ రకంగా మనము వీటిని పటంలో గుర్తించవచ్చు. విద్యార్థులారా, ఇలాంటి ఒకటి అవుట్లైన్ పటం తీసుకొని దీంట్లో వివిధ ఏవైతే ఖండాలు ఉన్నాయో వాటిని మీరు గుర్తించండి. పరీక్షల్లో భాగంగా పటము గుర్తించడం అనేది ఒక ముఖ్యమైనది. సో అందుకొరకు ఈ పటంలో మీరు వివిధ ఖండాలను గుర్తించండి. ఆసియా ఖండం, అన్ని ఖండాలకెల్లా ఆసియా ఖండం పెద్దది. అంటే మనము ఏరియా వైజ్ దాన్ని చూసుకుంటే వైశాల్యము ఆసియా ఖండం పెద్దది. ప్రపంచంలోని భూభాగంలో దాదాపుగా 1/3 ఆసియా వాటా.
ఇది అంటే మనము ఇది ఎక్కడ ఉంది అనేది కనుక చూసుకుంటే, మీరు ఇంతకు ముందే పాఠంలో చదువుకొని ఉన్నారు. అక్షాంశాలు, రేఖాంశాలు అనేటిది మనము ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి పనికొస్తుందని చెప్పేసి. సో అట్లాగే ఇక్కడ 10 డిగ్రీల దక్షిణ అక్షాంశం నుండి 80 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు ఈ ఆసియా ఖండం అనేది వ్యాపించి ఉన్నది. అలాగే 25 డిగ్రీల తూర్పు రేఖాంశం నుండి మరియు 170 డిగ్రీల పశ్చిమ రేఖాంశం వరకు ఇది విస్తరించి ఉన్నది. ఈ ఆసియా ఖండం ప్రధానంగా ఉత్తరార్ధగోళంలో ఎక్కువ విస్తరించి ఉన్నది. ఈ గోళాలు కూడా మీరు ఇంతకుముందు పాఠంలో చదువుకొని ఉంటారు. ఈ భూమిని మధ్యలో భూమధ్య రేఖ ఉంటుంది. పైగోళం ఉత్తరార్ధగోళం అని, కింది భాగాన్ని దక్షిణార్ధగోళం అని చెప్పేసి మనము చెప్తాము దాన్ని. సో అయితే ఎక్కువగా ఆసియా ఖండము ఉత్తరార్ధగోళంలో ఉంది, దక్షిణార్ధగోళంలో చాలా తక్కువగా ఉంది. ఇది ఈ పటంలో మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ మొత్తము ప్రపంచంలో ఈ భాగంలో ఆసియా ఖండం అనేది విస్తరించి ఉన్నది. ఇక్కడ కొన్ని దేశాలు మాత్రమే దక్షిణార్ధగోళంలో ఉన్నాయి, మిగతా అంతా ఉత్తరార్ధగోళంలో మాత్రమే ఉంది. అభ్యర్థులారా ఇది గమనించండి. ఇప్పుడు ఆసియా ఖండం యొక్క ఆసియా ఖండానికి చుట్టూరుగా ఉన్న బౌండరీలను చూద్దాం. అంటే ఇక్కడ పశ్చిమ భాగాన యూరల్ పర్వతాలు ఉన్నాయి. అంటే ఇక్కడ యూరప్కు ఎక్కడైతే ఈ భాగంలో యూరల్ పర్వతాలు అనేటి మనకు కనబడతాయి. దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంది. ఈ భాగంలో తూర్పున పసిఫిక్ మహాసముద్రం ఉంది. ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రాలు ఉన్నాయి. ఇవి ఆసియా ఖండానికి బౌండరీలుగా ఉంటున్నాయి. అలాగే ఆసియా గురించి కొన్ని ప్రత్యేకతలు గనక మనం చూసుకుంటే, ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాలు 50కి పైగా ఈ ఆసియా ఖండంలోనే ఉన్నాయి. అవి ముఖ్యంగా హిమాలయ పర్వత శ్రేణిలో ఉండడం జరిగింది. ఈ హిమాలయ పర్వత శ్రేణిలో దాదాపుగా 8700 మీటర్ల ఎత్తు లోపల ఎవరెస్ట్ పర్వత శిఖరం 8864 మీటర్ల ఎత్తు లోపల అత్యంత ఎత్తైన ప్రదేశం ఇక్కడ ఉంది. అండ్ ఇంకొక శ్రేణి దాంట్లోనే మనము కారాకోరం శ్రేణి అని ఒకటి గుర్తించడం జరిగింది. దాంట్లో K2 పర్వత శిఖరం, ఇది రెండవ అత్యంత ఎత్తైన శిఖరం. ఇది భారతదేశంలో ఉంది. అలాగే మనకి టిబెట్ పీఠభూమి ఉంది. ఈ హిమాలయ శ్రేణిలోనే మనకి టిబెట్ పీఠభూమి, ఇది ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమిగా ప్రసిద్ధి చెందింది. అందుకే దీనిని మనము ప్రపంచ పైకప్పు అని పిలుస్తారు. అయితే ఈ ప్రాంతంలో మనకి చాలా మట్టుకు హిమనీ నదాలు అని అంటే ఈ హిమాలయ పర్వతాలలో ఉన్న మంచు, దాని నుండి కొద్దిగా మంచు కరిగి నీటి రూపంలో కిందికి జారుతూ ఉంటుంది. ఇది చివరకు ఒక నదీ ప్రవాహం లాగా మనకి గంగా నది కానీ లేకపోతే బ్రహ్మపుత్ర కానీ వీటి నుంచి వచ్చినాయి. సో అటువంటి హిమనీ నదాలు మనకు ఇక్కడ కనబడతాయి. అయితే అత్యంత విశాలమైన ఒండ్రు మట్టితో కూడిన గంగా సింధు మైదానము అనేది ఆసియా ఖండంలో అత్యుత్తమమైనది. భారతదేశంలో ఉత్తర భాగంలో ఉన్న ఈ గంగా సింధు మైదానము వ్యవసాయానికి ప్రసిద్ధి. మరియు ఈ ఆసియా ఖండంలో పెద్ద దీవుల సమూహం ఉన్నది. దీవులు అనంటే ఇక్కడ మనము ద్వీపము అనంటే ఒక ప్రదేశంలో చుట్టూ నీటితో ఉన్న ఒక ప్రదేశాన్ని మనము ద్వీపము అని అంటాము. అయితే ఇట్లాంటి దాంట్లో ఇండోనేషియా అనేది చాలా ఎన్నో రకాల ద్వీపాల సమూహం అది. అలాగే మనము భారతదేశంలో గనక చూసుకుంటే మనకి అండమాన్ నికోబార్ ద్వీపాల సమూహం ఉంది. అట్లాగే మనకి లక్షద్వీపులు కూడా మనకు ఇక్కడ కనబడతాయి. తూర్పు పశ్చిమ భాగంలో ఇవి ఉన్నాయి. ఆసియా శీతోష్ణ స్థితిని గనక చూసుకుంటే రకరకాల శీతోష్ణ స్థితులు ఉన్నాయి. ఎందుకంటే వైశాల్యంలో చాలా పెద్దగా ఉంది. ఈ ఖండము
సైబీరియన్ ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతం. ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతంలో చల్లని వాతావరణం ఉంటుంది. అక్కడి నుండి భూమధ్య రేఖ వరకు, ఇండోనేషియాలోని ఉష్ణమండలం వరకు ఇది వ్యాపించున్నది. అందువలన అనేక రకాలైన వాతావరణాలు ఇది కలిగి ఉన్నది. మధ్య ఆసియా ఖండంలో ఉష్ణోగ్రతలు 0 డిగ్రీల కంటే తక్కువ నమోదవుతున్నాయి. అత్యంత చల్లగా ఉంటుంది. సైబీరియన్ ప్రాంతంలో గల వెర్కోయానిస్క్ అత్యంత చల్లని ప్రదేశం. అంటే ఇక్కడ -67.68 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయి ఉన్నది. ఇది మన భూమిపైన అత్యల్ప ఉష్ణోగ్రత. భారతదేశంలో ఋతుపవన శీతోష్ణ స్థితిని గమనిస్తాం. ఋతుపవన శీతోష్ణ స్థితి అని అంటే ఇక్కడ మనకి వేసవి కాగానే వర్షాలు స్టార్ట్ అవుతాయి, వర్షాకాలం వస్తుంది. దీన్ని మనము ఋతుపవన శీతోష్ణ స్థితి అని అంటాము. ఆసియాలోని ఫిలిప్స్, ఇండోనేషియా, మలేషియా, దక్షిణ చైనా, జపాన్లలో కూడా ఋతుపవన శీతోష్ణ స్థితి కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. మౌసిండ్రం ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. అంటే సంవత్సరంలో ఎక్కువ భాగం ఇక్కడ వర్షాలు కురుస్తూనే ఉంటాయి. ఆసియా వ్యవసాయం గనక చూసుకుంటే ప్రపంచంలోనే ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడ్డ ఖండం ఏదైనా ఉంది అని అంటే అది ఆసియా ఖండం. మరియు ఈ ఖండ ప్రత్యేకత ఏంటిదంటే పురాతన వ్యవసాయం నుండి ఆధునిక వ్యవసాయం వరకు రెండు కొనసాగుతున్నాయి. ఇక్కడ 3 రకాల వ్యవసాయాలు ఉన్నాయి. విస్థాపన, సాంద్ర, విస్తృత పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. 3 పద్ధతుల్లో వరి, గోధుమ, రై, ఓట్లు, చిరుధాన్యాలు మొదలగు ఆహార పంటలు పండిస్తారు. అలాగే కొన్ని వాణిజ్య పంటలు, అంటే మనకి సాధారణంగా ఇతర కర్మాగారాల్లోకి ఉత్పత్తికి పనికి వచ్చేటటువంటి పత్తి, జనుము, చెరుకు, తేయాకు, పొగాకు, దీన్ని కూడా ఆసియా ఖండంలో విస్తారంగా పండిస్తున్నారు. మరి నిక్షేపాలు, సహజ వాయువు, ఇనుము, మ్యాంగనీసు, బాక్సైటు, మైకా, టిన్ లాంటి సహజ ఖనిజ వనరులు ఆసియా ఖండంలో ఉన్నాయి. జనాభా పరంగా చూసుకుంటే ప్రపంచంలో దాదాపుగా 60% ఆసియా ఖండంలోనే నివసిస్తున్నారు. ప్రధాన కారణం ఏంటిదంటే ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉంటుంది మరియు భూమి కూడా దీనికి మద్దతుగా ఉంటుంది. ప్రపంచంలోని 3వ వంతు ప్రజలు చైనా మరియు భారతదేశంలో మాత్రమే నివసిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా గల మొదటి దేశము చైనా అయితే 2వ దేశము భారతదేశం. అందుకొరకు దాదాపుగా 3వ వంతు ప్రజలు ఈ 2 దేశాల్లోనే నివసిస్తున్నారు. బంగ్లాదేశ్ అత్యధిక జనసాంద్రత కలిగిన దేశం. అంటే అక్కడ తక్కువ వైశాల్యంలో ఎక్కువ మంది నివసిస్తున్నారు. మరియు మంగోలియా అత్యల్ప జనసాంద్రత. మంగోలియా అనేది ఒక చల్లటి ఎడారి ప్రాంతం లాగా, అందుకొరకు అక్కడ జనసాంద్రత తక్కువగా ఉంది. అయితే ఆసియాలో ఎక్కువ జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అంటే దాదాపుగా గ్రామాలు చాలా ఎక్కువ ఆసియా ఖండంలోనే ఉన్నాయని చెప్పవచ్చు. ఇప్పుడు ఆఫ్రికా ఖండం గురించి చూద్దాం. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఖండం, ఆసియా తర్వాత 2వది. ఇది 37.3 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 35 డిగ్రీల దక్షిణ అక్షాంశం వరకు విస్తరించి ఉన్నది. భూమధ్య రేఖ, కర్కాటక రేఖ, మకర రేఖలు ఈ ఖండం ద్వారా వెళ్తున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖ అంటే దాదాపు ఈ ఏదైతే గ్లోబుకు మధ్యలో భాగంలో గీయబడిన ఈ భూమధ్య రేఖ, మరియు ఇక్కడ కర్కాటక రేఖ, మకర రేఖలు ఈ 2 ఈ ఖండం గుండా వెళ్తున్నాయి. ఈ ఖండానికి ఉత్తరాన మధ్యధారా సముద్రం ఉంది. ఇది మధ్యధారా సముద్రం, ఇటు ఉత్తరం వైపు. ఈశాన్యంలో సూయజ్ భూసంధి, సూయజ్ కాలువ, ఎర్ర సముద్రం ఉంటాయి. అలాగే ఆగ్నేయంలో హిందూ మహాసముద్రం ఉంది.
పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. అయితే దక్షిణాన దక్షిణ సముద్రం అనేది కొంత భాగంలో దీనికి ఉంటుంది. ఇక్కడ అట్లాంటిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రాలు కూడా ఇక్కడ కలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆఫ్రికా అంతా భారీ పీఠభూమిలా కనిపిస్తుంది. పీఠభూమి ఎక్కువగా దక్షిణ మరియు తూర్పు వైపుకు ఎక్కువ ఎత్తులో ఉంటుంది. అయితే ఇక్కడ మనకి హిమాలయాలు ఎట్లయితే ఉన్నాయో ఇక్కడ ముడత పర్వతాలైన అట్లస్ పర్వతాలు మరియు ఖండ పర్వతాలైన డ్రాగ్జెన్బర్గ్ పర్వతాలు ఈ ఖండంలో ఉన్నాయి. ఆఫ్రికా యొక్క ఎత్తైన శిఖరం మౌంట్ కిలిమంజారో ఈ ప్రాంతంలో, అంటే డ్రాగ్జెన్బర్గ్ మౌంటైన్ ప్రాంతంలో ఉంది. ఇది సంవత్సరం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఎందుకంటే చాలా ఎత్తులో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది మంచుతో కప్పబడి ఉంటుంది. నదులు ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణమండల ఎడారి సహారా ఎడారి. ఇది ఆఫ్రికా ఖండంలో ఉంది. దాదాపుగా పశ్చిమ తీరం నుంచి తూర్పు తీరం వరకు మొత్తం విస్తరించింది. అంటే మనకి ఉత్తర భాగంలో చాలా మట్టుకు మనకు సహారా ఎడారి ప్రాంతం మాత్రమే కనబడుతుంది. ఇక్కడ ఎడారుల మీదుగా కొన్ని నదులు ప్రవహిస్తాయి. వాటిని మనం జీవనదులు అని అంటాం, ఎగ్జోటిక్ నదులు అని అంటాం. ఎగ్జోటిక్ లేదా జీవనదులు అంటే ఇక్కడ ఈ నదులు ఎక్కడో అంటే మధ్య ఆఫ్రికాలో పుట్టి ఈ ఏవైతే ఎడార్ల గుండా ప్రవహించి అక్కడ వేరే సముద్రంలో కలుస్తాయి. దీన్ని మనము ముఖ్యంగా చూసుకుంటే నైలు నది. ఈ నైలు నదిని ఈజిప్టును నైలు నది వరప్రసాదం అంటారు. ఎందుకంటే ఈజిప్టు అనేది ఏదైతే అభివృద్ధి చెందిందో అది కేవలము నైలు నది వల్ల అభివృద్ధి చెందింది అని అంటారు. అయితే నైలు నది మరియు ఆరెంజ్ నది ఈ రెండు జీవనదులు, ఎగ్జోటిక్ నదులు ఈ ఎడారి గుండా ప్రవహిస్తూ ఉంటాయి. ఇవి ఆఫ్రికా ఖండంలో ఇంకా జాంబేజీ నది, కాంగో, నైజర్, లింపోపో, ఆరెంజ్ నదులు ప్రవహిస్తున్నాయి. అయితే ఎడారుల్లో అక్కడక్కడ మనకు ఒయాసిస్సులు ఏర్పడతాయి. ఒయాసిస్సులు అనంటే మనకు ఎట్లనైతే ఇక్కడ చెరువులు కుంటలు ఉంటాయో అక్కడ తాత్కాలికంగా కొన్ని వర్షాలు పడ్డప్పుడు తాత్కాలికంగా కొన్ని ఏర్పడతాయి ఇట్లా సరస్సులు చిన్నగా. దాన్ని మనం ఒయాసిస్లు అంటాము. ఈ కొన్ని ఒయాసిస్లు చాలా నీటిని కలిగి ఉంటాయి. అవి అక్కడ వ్యవసాయానికి కూడా తోడ్పడుతూ ఉంటాయి. శీతోష్ణ స్థితి చూసుకుంటే ఇక్కడ దాదాపుగా విభిన్నమైన శీతోష్ణ స్థితులు మనకి ఇక్కడ కనబడతాయి. నైరుతి భాగంలో కలహారి ఎడారి ఉంది. ఇక్కడ రెండు సహారా ఎడారి ఉంది మరియు కలహారి ఎడారి ఉంది. సహారా ఎడారి ఉత్తర భాగంలో ఉంటే ఉత్తర పశ్చిమ భాగంలో ఈ కలహారి ఎడారి నైరుతి భాగంలో ఉంది. ఇక్కడ సగటు ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెంటీగ్రేడ్లు ఉంటుంది. ప్రపంచంలోని అత్యధిక ఉష్ణోగ్రత 58 డిగ్రీల ఉష్ణోగ్రత అల్జజియా, అది లిబియా అనే దేశంలో ఉంది, అక్కడ నమోదైంది 58 డిగ్రీలు. భూమధ్య రేఖకు ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లో వర్షపాతం అధికంగా ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ నీటి ఆవిరి అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వేడి ఎక్కువ ఉన్నప్పుడు ఆవిరి కూడా, అంటే సముద్రపు ఆవిరి కూడా అంతే అవుతుంది. అందుకొరకు ప్రతిరోజు దాదాపుగా ఈ ప్రాంతంలో వర్షాలు కురుస్తూనే ఉంటాయి. వ్యవసాయం గనక చూసుకుంటే ఆఫ్రికా 10% భూమి మాత్రమే పంటలకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పీఠభూమి అని. పీఠభూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉండదు. అయితే తూర్పు ఆఫ్రికా యొక్క అగ్నిపర్వత నేల, నైలు నది లోయం యొక్క ఒండ్రు నేలలు మరియు సవన్నా భూముల యొక్క కొన్ని భాగాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇవి చాలా సారవంతమైనవి, అంటే పంటలకు అనుగుణంగా ఉన్నాయి. అయితే పంటలు తక్కువ పండినను ఆఫ్రికా మధ్య ప్రాంతంలో దట్టమైన అడవులు ఉన్నాయి. ఇది సహజ సంపద చాలా కలిగి ఉన్నాయి. ఇది సహజ వనరులుగా ఏవైతే చెట్లు కానీ లేకపోతే దాంట్లో లభించే ఏవైతే వనరులు ఉన్నాయో వీరికి చాలా ఉపయోగపడతాయి. ప్రధానంగా పోడు వ్యవసాయం అమల్లో ఉంది. పోడు వ్యవసాయం అనంటే ఒక ప్రాంతంలో కొన్ని రోజులు వ్యవసాయం చేసి మళ్ళీ దాన్ని అట్లాగే వదిలేస్తారు. ఇంకొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ అడవి ప్రాంతాన్ని మళ్ళీ శుభ్రం చేసుకొని కొన్ని రోజులు అక్కడ పంటలు పండిస్తారు.
మళ్ళీ అక్కడ భూమి సారం కోల్పోయిన తర్వాత వారు వేరే దగ్గరికి వెళ్తారు. దీన్ని మనం పోడు వ్యవసాయం అంటాం, షిఫ్టింగ్ కల్టివేషన్. ఇది చాలా ప్రాంతాల్లో ఇంకా అమల్లో ఉంది. గోధుమ, వరి, మొక్కజొన్న, ఖర్జూర ఇవి ముఖ్యమైన పంటలు. ముఖ్యంగా మనము ఎడారి ప్రాంతాల్లో చూస్తే ఖర్జూరం అత్యధికంగా పండిస్తారు. జనాభా చూసుకుంటే 56 దేశాలున్నాయి ఆఫ్రికాలో, కానీ మొత్తం జనాభాలో 14% మాత్రమే ఉంది. ఎందుకు అనంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి ఎడారి ప్రాంతం ఎక్కువగా ఉంది, మరియు అడవి ప్రాంతం ఎక్కువగా ఉంది. అందుకొరకు ఇక్కడ చాలామంది ప్రాచీన కాలం నుండి ప్రజలు ఎక్కువగా జంతువులను వేటాడుతూ పశుపోషణ, వ్యవసాయం అనేది వారి వృత్తిగా ఉంది. 70% నల్ల జాతీయులు మాత్రమే ఉంటారు. మిగిలిన వారు యూరప్, ఆసియా వంటి ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలా మట్టుకు మనకు ఆటవిక జాతులు కనబడతాయి. కాంగో నది, పిగ్మీలు, సహారా ఎడారిలో బిడౌన్లు, కలహారి ఎడారి ప్రాంతంలో బుష్మెన్లు, హట్టెట్టాట్లు, తూర్పు ఆఫ్రికాలో మసాయిలు, సహారా ఉత్తర భాగంలో సెమైట్లు, సూడాన్ పశ్చిమ ఆఫ్రికా భాగంలో హెమైట్లు. వీరంతా ఆటవిక జాతుల వారు. అయితే ఇక్కడ నైజీరియా అత్యధిక జనాభా కలిగిన దేశం ఈ ఆఫ్రికా ఖండంలో కూడా. ఇప్పుడు ఉత్తర అమెరికా ఖండం గురించి. ఉత్తరార్ధగోళంలో ఉంది. ఇది ప్రపంచంలో 3వ అతిపెద్ద ఖండము. ఎక్కువ భాగం ఆర్కిటిక్ వలయంలో ఉంది. అంటే ఇక్కడ ఈ ఉత్తర భాగం ఏదైతే ఉంది ఇది పూర్తిగా ఆర్కిటిక్ వలయం, చాలా చల్లని ప్రాంతం. ఈ ప్రాంతంలో మనకు ఎక్కువగా కనబడుతుంది. 7 డిగ్రీల ఉత్తరాక్షాంశం నుండి 83 డిగ్రీల ఉత్తరాక్షాంశం వరకు వ్యాపించింది. అంటే ఇది మొత్తం ఉత్తర అర్ధగోళంలోనే ఉంది. ఉత్తరార్ధగోళంలో 20 డిగ్రీల పశ్చిమ రేఖాంశం నుండి 120 డిగ్రీల పశ్చిమ రేఖాంశం వరకు విస్తరించింది. ఆర్కిటిక్ వలయము, కర్కాటక రేఖ ఈ ఖండం ద్వారా వెళ్తున్నాయి. ఎందుకంటే భూమధ్య రేఖ వెళ్ళదు, ఎందుకంటే ఇది భూమధ్య రేఖకు పై భాగంలో ఉంది, ఉత్తరార్ధగోళంలో ఉంది. ఈ ఖండానికి తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం ఉంది, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం. ఇక్కడ ఉత్తర అమెరికాతో మనం పోలిస్తే, అంటే భారతదేశంతో పోలిస్తే సుమారు 8 రెట్లు ఉంటుంది మొత్తం ఉత్తర అమెరికా వైశాల్యం. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది మొత్తం ఉత్తర అమెరికా. ఈ భాగం అంతా ఇది ఉత్తరార్ధగోళంలో విస్తరించి ఉంది. పశ్చిమ భాగంలోని విశాలమైన పర్వత ప్రాంతాన్ని పశ్చిమ కార్డిలేరాగా పిలుస్తారు. అలాస్కాలోని మెకెన్లే అత్యంత ఎత్తైన శిఖరం ఈ ఖండంలో. అయితే ఇక్కడ విశాల మధ్య మైదానాలు పశ్చిమ కాల్డేరా, తూర్పు మెట్ట భూములకు మధ్య విస్తరించున్నది. అంటే మంచి మైదాన ప్రాంతాలు ఉన్నాయి దీంట్లో. మిస్సిసిపి, మిస్సోరీ, సెయింట్ లారెన్స్, మెకెంజీ ఇవి ముఖ్యమైన నదులు ఈ ఉత్తర అమెరికాలో ఉన్నాయి. అయితే శీతోష్ణ స్థితి గనక చూస్తే ఈ ప్రాంతంలో దక్షిణాన ఉష్ణమండలంలో ఉంది, ఉత్తరాన చల్లని ప్రదేశంలో ఉంది. అయితే ఈ రెండింటికి మధ్య విచిత్రమైన వాతావరణము నెలకొని ఉంటుంది ఈ ఖండంలో. ఎడారి వాతావరణం ఉత్తర మెక్సికోలో మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క నైరుతి భాగంలో మనకు కనబడుతుంది. ఉత్తర అమెరికాలోని అన్ని రకాల శీతోష్ణ స్థితులు ఉన్నాయి. ఈ ఖండంలో చాలా భాగంలో వర్షం అనేది సమృద్ధిగా పడుతుంది. వ్యవసాయం చూసుకుంటే 12వ వంతు భూమి మాత్రమే సాగు లోపల ఉంది. అయితే వ్యవసాయం లోపల వీరు నూతన విధానాలు, అంటే శాస్త్రీయ పద్ధతిలో వీళ్ళు పంటలు పండిస్తారు. చాలా తక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి ఉంటారు. కేవలం 2% ప్రజలు మాత్రమే ఆధారపడి ఉంటారు. సారవంతమైన మైదానాలు, చక్కటి నీటి సదుపాయాలు ఇక్కడ అమెరికాలో వ్యవసాయం రంగంలో మంచి స్థానంలో ఉంది. మొక్కజొన్న, గోధుమ, పత్తి, పొగాకు, ఓట్స్, బార్లీ, సోయా చిక్కుడు ఇవి ముఖ్యమైన పంటలు.
జనసాంద్రత కిలోమీటర్కు 15 మంది మాత్రమే, అంటే తక్కువ జనాభా ఉంది. ఈ ఖండం పశ్చిమ భాగంలో చాలా ప్రాంతాల్లో జనసాంద్రత చదరపు కిలోమీటర్కు 2 కంటే తక్కువ. ఎందుకంటే అక్కడ వాతావరణ పరిస్థితులు వీళ్ళకు అనుగుణంగా ఉండవు. ఉత్తర అమెరికాలో తూర్పు తీర ప్రాంతాల్లో సరస్సుల చుట్టూ జనాభా అధికంగా ఉంటుంది. తూర్పు తీర ప్రాంతంలో 15 పెద్ద నగరాలు మనకు కనబడతాయి. ఇప్పుడు దక్షిణ అమెరికా గురించి చూద్దాం. దక్షిణ అమెరికా ఖండం ఎక్కువ భాగము దక్షిణార్ధగోళంలో ఉంది. పూర్తిగా పశ్చిమార్ధగోళంలో, అంటే మనం రేఖాంశాల పరంగా చూసుకుంటే పశ్చిమార్ధగోళంలో ఉంది. దీని పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రము, ఉత్తరం తూర్పున అట్లాంటిక్ మహాసముద్రము, వాయువ్య ప్రాంతంలో ఉత్తర అమెరికా, కరేబియన్ సముద్రాలు ఉన్నాయి. ఈ ఖండము 12 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 55 డిగ్రీల దక్షిణ అక్షాంశం వరకు ఉంది. అంటే కొంత భాగం ఉత్తరాక్షాంశంలో, ఉత్తర అర్ధగోళంలో ఉంది, మిగతా ఎక్కువ భాగం దక్షిణార్ధగోళంలో ఉంది. 35 డిగ్రీల తూర్పు రేఖాంశం నుండి 81 పడమర రేఖాంశం వరకు విస్తరించింది. అయితే ఈ ఖండాన్ని మనం చూస్తే త్రిభుజాకారంలో ఉంటుంది. దీని ఉత్తర భాగం విశాలంగా ఉంటుంది. తర్వాత మనం ఎలాగైతే దక్షిణం వైపు వెళ్తూ ఉంటామో అది కొద్దిగా సన్నబడుతూ ఉంటుంది. ఇది పసిఫిక్ అట్లాంటిక్ మహాసముద్రాల మధ్య ఒక ఆకు వలె కనబడుతుంది, అంటే ఆరూపకంగా కనబడుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు దీన్ని. ఇది దక్షిణ అమెరికా భాగం. ఇది ఇక్కడ మనము ఈ రేఖలు ఏవైతే భూమధ్య రేఖ 23.5 దక్షిణ అక్షాంశం మకర రేఖ ఈ గుండం వెళ్ళే చూడొచ్చు మనం. ఇక్కడ పర్వత శ్రేణులు పశ్చిమ వైపు ఉన్నాయి. ఇవి దాదాపుగా తీరానికి సమాంతరంగా, అంటే సముద్ర తీరానికి సమాంతరంగా కొన్ని వేల కిలోమీటర్లు ఉన్నాయి. అంటే సముద్రానికి తీరానికి ఇవి పర్వత శ్రేణులు ఎంత సముద్ర తీరం ఉందో అంత సముద్ర తీరం దాదాపుగా పర్వత శ్రేణులు ఉన్నాయి. వీటిని మనము యాండిస్ పర్వత శ్రేణి అని అంటాము. హిమాలయాల తర్వాత అత్యంత పొడవైన శ్రేణులు ఇవే. చాలా శిఖరాలు ఎక్కువగా ఎత్తు ఉండడం వలన ఇవి దాదాపుగా మంచుతో కప్పిబడి ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ ఖండంలో ఒక ముఖ్యమైన అగ్నిపర్వతాలు కూడా చాలా ఉన్నాయి. దాంట్లో కొటపాక్సీ అనేది అత్యంత చురుకైన అగ్నిపర్వతంగా చెప్పుకోవచ్చు. మరొక ముఖ్యమైనది ఈ ఖండంలో ఏంజల్ జలపాతం, అత్యంత ఎత్తైన జలపాతం. దీన్ని చూడాలి అంటే విమానాల ద్వారా మాత్రమే చూడగలం. నీటి పరిమాణం పరంగా అమెజాన్ నది ప్రపంచంలో అతిపెద్దది, అంటే నీటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఈ నది యాండిస్ పర్వతాల్లో పుట్టి అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. అమెజాన్, ఒరినాకో మరియు పరానా నదులు దక్షిణ అమెరికాలోని ముఖ్యమైన నదులు. ఇక్కడ శీతోష్ణ స్థితి, ఈ ఖండము చాలా భాగము ఉష్ణమండలంలో ఉంది, అందువలన వేడి అధికంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ సంవత్సరం పొడుగున అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం రెండు ఉంటాయి. దక్షిణ అమెరికాలో సూర్యుని అనుసరించి వర్షం కురుస్తుంది. రెయిన్ ఫాలోస్ ద సన్, అంటే సూర్యుడు ఎటువైపు వెళ్తే అటువైపు వర్షం అనేది ఉంది. ఈ ప్రాంతంలో సూర్యుడు ఉత్తర ప్రాంతంలో ఉన్నప్పుడు ఉత్తర ప్రాంతంలో వర్షాలు పడతాయి, దక్షిణ ప్రాంతంలో ఉన్నప్పుడు దక్షిణ ప్రాంతంలో వర్షాలు పడతాయి. దాదాపుగా ఈ ఖండంలో అన్ని రకాల శీతోష్ణ స్థితులు ఉన్నాయి. వ్యవసాయం ప్రధానంగా మొక్కజొన్న, గోధుమ, కాఫీ, చెరకు, పత్తిని పండిస్తారు. ప్రపంచ కాఫీ ఉత్పత్తుల్లో, ఎగుమతుల్లో బ్రెజిల్ ప్రథమ స్థానంలో ఉంది. అలాగే జనాభా పరంగా చూసుకుంటే దక్షిణ అమెరికా ప్రజలు అమెరికన్ ఇండియన్స్, నీగ్రోలు, యూరోపియన్లు అనే 3 ప్రధాన జాతులకు చెందిన వారు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అనేక మిశ్రమ జాతుల వాళ్ళు నివసిస్తున్నారు. ఈ జాతిలో మెస్కిజో జాతి వారు ఎక్కువ. జనాభాలో ఎక్కువ మట్టుకు రేవు పట్టణాల్లో, రాజధాని నగరాల్లో నివసిస్తున్నారు.
దక్షిణ అమెరికా సాంద్రత అంటే 1 చదరపు కిలోమీటర్కు 13 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఇప్పుడు మరొక ఖండము అంటార్కిటికా ఖండము గురించి తెలుసుకుందాం. అంటార్కిటికా ఖండము దక్షిణార్ధగోళంలో ఆర్కిటిక్ వలయం లోపల దక్షిణ ధృవాన్ని ఆవరించి ఉంది. అంటే మనము గ్లోబును గనక చూసుకుంటే మొత్తం కింది భాగం ఏదైతే ఉంటుందో అది మొత్తం అంటార్కిటికా ఖండంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ట్రాన్స్ ఆర్కిటిక్ పర్వతాలు ఈ ఖండాన్ని తూర్పు అంటార్కిటికా, పశ్చిమ అంటార్కిటికా అని పిలిచే 2 నైసర్గిక స్వరూపాలుగా విడదీస్తున్నాయి. అంటే దాదాపుగా మధ్య భాగం నుంచి నిలువున ఇవి ఉన్నాయి. అంటార్కిటికాలో ఏ దేశాలు లేవు, ఎందుకంటే అక్కడ నివాసయోగ్యము అనేది లేదు. అంటార్కిటికా సుమారు 98% మంచుతో కప్పబడి ఉంటుంది. ప్రపంచంలోని మొత్తం మంచులో 90% ఇక్కడే ఉంది, మరియు 70% మంచినీరు కూడా ఈ ఖండంలోనే ఉంది. ప్రపంచంలో అతిపెద్ద హిమనీయ నదాలైన లాంబార్డ్ అండ్ బియార్డ్ మోల్ ఈ ఖండంలోనే ఉన్నాయి. ఇది అంటార్కిటికా ఖండము. అంటే ఇది మనము గ్లోబులో కింది భాగంలో మనకు ఈ రకంగా కనబడుతుంది. శీతోష్ణ స్థితి చూసుకుంటే ఇది ధ్రువ ప్రాంతంలో ఉంది కాబట్టి అతి శీతల ఖండం. ఉష్ణోగ్రతలు కనిష్టంగా శీతాకాలంలో -80 డిగ్రీలు, వేసవిలో కేవలం 5 డిగ్రీలు మాత్రమే ఉంటాయి. సంవత్సర కాలాన్ని వెలుతురు చీకటి అనే 2 అర్ధభాగాలుగా విభజించవచ్చు. అంటే ఇక్కడ చాలా రోజులు చీకటిగా ఉంటుంది. దక్షిణ ధ్రువం వద్ద సూర్యుడు 23 సెప్టెంబర్న ఉదయించి మార్చి 21న అస్తమిస్తాడు. అంటే ఇన్ని నెలలు అక్కడ మొత్తం దాదాపుగా సూర్యుడు ఉంటాడు. కాకపోతే తీక్షణత అంటే సూర్యుడి కిరణాల తీక్షణత చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ వర్షపాతం కూడా చాలా తక్కువే, 10 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. కానీ ప్రపంచంలోకెళ్ళి అతి తీవ్రమైన తుఫాన్లు ఈ ఖండంలో ఉంటాయి. అంటే మంచు తుఫాన్లు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. అంటార్కిటికా వాతావరణం వ్యవసాయానికి ఏమాత్రం అనుకూలంగా ఉండదు. మనం ఆల్రెడీ చదువుకున్నాము, ఇది మొత్తం మంచుతో కప్పబడి ఉన్నది. దీనివల్ల అంటార్కిటికా ప్రపంచంలోనే వృక్షాలు లేని ఏకైక ఖండంగా మనము చూడవచ్చు. ఇక్కడ అనేక రకాల పెంగ్విన్ పక్షులు ఉంటాయి. ఇక్కడ మనము దీంట్లో మీరు చూస్తున్న పెంగ్విన్ పక్షులు, ఇవి అంటార్కిటికా పక్షి సంతతికి ప్రతీకలుగా ఉంటున్నాయి. ఈ పక్షులు అనుకూల ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో సమూహాలుగా నివసిస్తాయి. ఇలాంటి సమూహాలను మనము రూకరీలు అని అంటాం. ఇలా కొన్ని వేల సంఖ్యలో పెంగ్విన్లు వస్తాయి. అయితే ఇక్కడ మానవ జాతి అనేది లేదు, అంటే జనాభా లేదు ఇక్కడ. ఎందుకు లేదు అని అంటే వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి ఇక్కడ జనాభా లేదు. కాకపోతే వివిధ దేశాలు ఖండంలో శాశ్వత మానవ సహిత పరిశోధనలు అనేటివి నిర్వహిస్తున్నాయి. ఖండంలోని దాని సమీప ద్వీపాల్లో మనకు ఇది కనబడతా ఉంటుంది. దాదాపుగా శీతాకాలంలో సుమారు 1000 మంది ఉంటారు వీటి పరిరక్షణకు. వేసవి కాలంలో దాదాపుగా 5000 వరకు జనాభా ఉంటుంది. భారత శాస్త్రజ్ఞులు కూడా ఇక్కడ దక్షిణ గంగోత్రి, మైత్రి అనే పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు యూరప్ ఖండం గురించి తెలుసుకుందాం. యూరప్ ఖండం ప్రపంచంలోని 7% భూమిని కలిగి ఉంది. ఈ ఖండము 35 డిగ్రీలు 72 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖల మధ్య ఉంది. అంటే ఇది పూర్తిగా ఉత్తరార్ధగోళంలో విస్తరించి ఉంది. మరియు 10 డిగ్రీల పశ్చిమ రేఖాంశం నుండి 60 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉంది. అంటే ఇది దాదాపుగా తూర్పు రేఖాంశ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంది. అయితే 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశం ఏదైతే ఉందో ఈ ఖండంలోని లండన్ నగరం మీదుగా వెళ్తుంది. గ్రీనిచ్ రేఖాంశము అనేది అది కాలానికి ప్రధానమైన రేఖాంశము. ప్రపంచంలోని అన్ని దేశాలు గ్రీనిచ్ ప్రామాణిక కాలాన్ని పాటిస్తాయి. ఈ ఖండానికి ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం ఉంది.
దక్షిణాన మధ్యధార సముద్రం ఉంది, తూర్పున యూరల్ పర్వతాలు, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ పటం మీరు చూడొచ్చు. ఇది యూరప్ పటము. ఇక్కడ మనకి ఉత్తర భాగంలో ఇక్కడ ఆర్కిటిక్ మహాసముద్రం మనకు కనబడుతుంది. ఇటువైపు మనకి అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. అలాగే తూర్పున మనకి ఇక్కడ ఆసియా ఖండంతో ఇక్కడ ఉంటుంది యూరల్ పర్వతాలు. ఇవి ఆసియాకు యూరప్కు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ రకంగా దీని సరిహద్దులు ఉన్నాయి. ఈ ఖండంలో పర్వతాలను చూసుకుంటే ఆల్ప్స్ పర్వతాలు ఖండంలోని ప్రసిద్ధ పర్వత శ్రేణి. ఫ్రాన్స్లోని ఆల్ప్స్, కాకాసస్ పర్వతాల్లోని ఎల్బ్రస్ శిఖరం 5642 మీటర్ల ఎత్తైనది. యూరప్లో పశ్చిమాన ఉన్న మైదాన ప్రాంతాలను పశ్చిమ యూరప్ మైదానము, తూర్పున ఉన్న వాటిని రష్యా ప్లాట్ఫామ్ అని అంటారు. ఎందుకంటే ఎక్కువ భాగం రష్యాలో ఉంది కాబట్టి దీన్ని రష్యా ప్లాట్ఫామ్ అని పిలవడం జరుగుతుంది. యూరప్లోని ఆల్ప్స్ పర్వతాలు చాలా నదులకు పుట్టిల్లు. ఇది ఓల్గా, డాన్యూబ్, రైన్, సీన్, గెరోస్, పో ఇవి ముఖ్యమైన నదులు. ప్రపంచ పటంలో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది యూరప్ ఖండము. ఇది మొత్తం పూర్తిగా ఉత్తరార్ధగోళంలో మాత్రమే ఉంది. శీతోష్ణ స్థితి. యూరప్ ఖండము ఉత్తర సమశీతోష్ణ మండలంలో ఉంది. అట్లాంటిక్ మహాసముద్ర అగాధ ప్రవాహాలు యూరప్ శీతోష్ణ స్థితిపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. అంటే ఏవైతే ప్రవాహాలు, సముద్ర ప్రవాహాలు ఈ ఖండాన్ని సమశీతోష్ణ స్థితి ప్రాంతంగా మారుస్తున్నాయి. ఇవి అధిక ఉష్ణోగ్రతకు కారణమవుతున్నాయి. అంటే ఇక్కడ యూరప్లో ఎక్కువగా చల్లగా ఉంటుంది, కానీ ఈ అట్లాంటిక్ మహాసముద్రము ద్వారా వచ్చే అలల ద్వారా ఇది ఇక్కడ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యధార సముద్ర ప్రభావ ప్రాంతాల్లో జనవరి నెలలో చలి ఎక్కువగా ఉండి వేసవి కాలంలో పొడిగాలులు వీస్తాయి. ఈ ప్రాంతంలో శీతల కాలంలో వర్షం సంభవిస్తుంది. సుమారు 80-130 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం ఉంటుంది. వేసవిలో వర్షం ఉండదు. వ్యవసాయం. యూరప్ భూభాగంలో దాదాపుగా 30% వ్యవసాయానికి యోగ్యమైనది. జలవనరులు, మృత్తికలు ఎక్కువగా కలిగి ఉన్నాయి. ఎక్కువగా మిశ్రమ వ్యవసాయాన్ని చేస్తారు. మిశ్రమ వ్యవసాయం అంటే ఇక్కడ పశుపోషణ మరియు పంటల పెంపకం ఇలాంటివి చేస్తారు. ఆధునికత అనేది మనకి ఇక్కడ వ్యవసాయంలో కనబడుతుంది. గోధుమ, మొక్కజొన్న, రై, బార్లీ, అలీవ్ ఇవి ముఖ్య పంటలు. మధ్యధరా శీతోష్ణ ప్రాంతంలో అలీవ్ నూనె ఉత్పత్తికి చాలా అనుకూలమైనది. జనాభా. ప్రపంచం మొత్తం జనాభాలో 1/5 వంతు యూరప్లో ఉంది. ఐస్లాండ్, ఉత్తర యూరప్లోని స్కాండినేవియా, ఉత్తర రష్యాలోని టండ్రా ప్రాంతాల్లో చదరపు కిలోమీటర్ కంటే 10 మంది కంటే తక్కువే నివసిస్తారు. ఎందుకంటే అవి నివసించడానికి అనుకూలంగా ఉండవు. ఇటలీ, ఫ్రాన్స్, మాస్కో మధ్య మైదానాల్లో, నదీ లోయ ప్రాంతాల్లో ఎక్కువ జనాభా ఉంటుంది. చదరపు కిలోమీటర్కి 50 నుండి 100 మంది వరకు నివసిస్తూ ఉంటారు. ఇప్పుడు అతి చిన్న ఖండమైన ఆస్ట్రేలియా ఖండం. ఆస్ట్రేలియా 9 డిగ్రీలు మరియు 44 డిగ్రీల దక్షిణ అక్షాంశం మధ్య, 112 మరియు 114 తూర్పు రేఖాంశాల మధ్య ఉంటుంది. అంటే ఇది పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉంది. గ్రేట్ డివైడింగ్ రేంజ్ లేదా ఈస్టర్న్ హైలాండ్స్ ఆస్ట్రేలియా యొక్క ముఖ్య పర్వత శ్రేణులు. ప్రపంచంలో భూమిపై ఉన్న 5వ పొడవైన శ్రేణి ఇది. మౌంట్ కొసియాస్కో ఆస్ట్రేలియా యొక్క ఎత్తైన పర్వతం ఇది. ముర్రే మరియు డార్లింగ్ ఇవి 2 ప్రధాన నదులు. ఐరీ సరస్సు ఈ ప్రాంతంలోని అతిపెద్ద సరస్సు. ఇది మనకి కనిపించే ఆస్ట్రేలియా ఖండము.
ఒకవైపు పసిఫిక్ మహాసముద్రం, ఒకవైపు హిందూ మహాసముద్రం, ఇంకొక వైపు మనకు అంటార్క్టికా కనబడతాయి. శీతోష్ణ స్థితి ఇది పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉంది కాబట్టి ఉత్తరార్ధగోళంలో వేసవి అయితే ఇక్కడ ఆస్ట్రేలియాలో చలికాలం ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో చలికాలం ఉంటే దక్షిణార్ధగోళంలో ఉన్న ఆస్ట్రేలియాలో వేసవికాలం ఉంటుంది. ప్రధాన భూభాగం మొత్తం 55% ఎడారిగానే ఉంది. విక్టోరియా ఎడారి దీంట్లో ప్రధానమైంది. ఆస్ట్రేలియా యొక్క ఉత్తర భాగం వేసవిలో ఋతుపవన ప్రభావంతో కొద్ది వర్షాలు కురుస్తాయి. మన ప్రపంచ పటంలో ఇక్కడ మనం ఆస్ట్రేలియాను చూడవచ్చు. విద్యార్థులారా వీటిని గమనించండి, ఎందుకంటే మ్యాప్ పాయింటింగ్కి ఇవి ఉపయోగపడతాయి. వ్యవసాయం. చాలా ప్రాంతాల్లో వర్షం లేకపోవడం వల్ల ఆస్ట్రేలియాలో కేవలం 4% భూమి మాత్రమే సాగులో ఉంది. గోధుమ, బార్లీ, ఓట్స్, మొక్కజొన్న ఇవి ప్రధానమైన పంటలు. చెరుకు, పొగాకు కూడా ఇక్కడ నగదు పంటలుగా చలామణి అవుతున్నాయి. ఆస్ట్రేలియా ఖండంలో ఎక్కువ మంది పట్టణాల్లో నివసిస్తారు. అందుకొరకు దీన్ని పట్టణ ఖండం అని అంటాం. ఎందుకంటే 80% మంది పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తారు. ఎక్కువ మంది తీరం వెంబడి ఉన్న రేవు పట్టణాల్లో వీరు నివసిస్తున్నారు. ప్రధాన నగరాల్లో పెర్త్, సిడ్నీ, బ్రిస్బెన్, మెల్బోర్న్, క్యాన్బెర్రా, అడిలైడ్ ఉన్నాయి. విద్యార్థులారా, ఖండాల తర్వాత ఈ భూమిపై ఉన్న అతిపెద్ద జలవనరు మహాసముద్రాలు. అతిపెద్దదైన జలభాగాలను మనం మహాసముద్రాలు అంటాము. భూమి మీద గల నీటి భాగాన్ని భూశాస్త్రజ్ఞులు 5 మహాసముద్రాలుగా విభజించారు. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, దక్షిణ మహాసముద్రం. దీన్ని మనం అంటార్క్టిక్ అని అంటున్నాము. అంటార్క్టిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం. ఇది మనము ఇక్కడ మీరు చూడొచ్చు. పసిఫిక్ ఓషియన్, పసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ మహాసముద్రం మనకి ఇటువైపు కనబడుతుంది, ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి ఇది మొత్తం ఒకటే. అట్లాంటిక్ ఇక్కడ, ఇది హిందూ మహాసముద్రం. సదర్న్ ఓషియన్, దక్షిణ మహాసముద్రము, ఇది ఆర్కిటిక్ మహాసముద్రం. ఈ రకంగా మనకు ముఖ్యమైన మహాసముద్రాలు, చిన్న చిన్న సముద్రాలు అనేకం ఉన్నాయి. ఈ సముద్రాలన్నీ కలిసి కోట్లాది సంవత్సరాల క్రితం ఒకే ఒక్క మహాసముద్రంగా ఉండేదని ఇంతకు ముందే చదువుకున్నాం. దాన్ని మనము పాంథాల్సా అన్నాము. ఇందులో పసిఫిక్ మహాసముద్రం పరిణామంలోనూ ఉపరితలంలోనూ చాలా పెద్దది. సముద్ర వనరులు చూసుకుంటే వనరుల పరంగా సముద్రము చాలా ముఖ్యమైనది. అంతర్జాతీయంగా సరుకు రవాణాకు అధిక భాగం సముద్రం మీదనే జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ ఓడలు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వాణిజ్యపరంగా అనేక రకాల వస్తువులను ఎగుమతులు దిగుమతులు చేస్తూ ఉంటాయి. ప్రజలు చేపలు వేటాడే వృత్తిపై ఆధారపడి ఉంటారు ఎక్కువ మట్టుకు ఈ ప్రాంతాల్లో, సముద్రం ఉండే ప్రాంతాల్లో. సముద్రాల్లో కూడా వివిధ జీవరాశులు, ఖనిజ శక్తి వనరులు ఉన్నాయి. భూమిపైన ఉండేదానికంటే ఎక్కువగా మనకి సముద్రాల్లో కనబడుతుంది. ఉప్పు, మెగ్నీషియం, మ్యాంగనీసు, పెట్రోలియం వంటి ఖనిజాలు మనకు సముద్రం ద్వారానే లభిస్తాయి. అలల కదలిక ద్వారా తగు పరికరాలతో విద్యుత్ ఉత్పత్తిని కూడా చేయవచ్చు. అయితే శాస్త్రవేత్తలు దీనిపై ఇంకా ఇప్పుడు పరిశోధనలు జరుపుతున్నారు. ఈ రకంగా మానవునికి ఒక ముఖ్య వనరుగా ఈ మహాసముద్రాలు అనేటివి ఉపయోగపడుతున్నాయి. అయితే ఇలాంటి మంచి వనరున్న ఈ మహాసముద్రాలు కాలుష్యం బారిన పడుతున్నాయి. పారిశ్రామిక, వ్యవసాయ, నివాసాల వ్యర్థాలు ఇష్టారీతిన సముద్రంలోకి వదిలేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల సముద్ర కాలుష్యం ఏర్పడుతున్నది. దాదాపుగా 8% కాలుష్యం భూమి నుంచి వచ్చిందే. సముద్రంలోకి వదులుతున్న పురుగు మందుల అవశేషాలు, వాయు కాలుష్యం సముద్ర జీవులకు చాలా హానికరంగా ఉన్నాయి. సముద్రాల్లో మైనింగ్ అంటే ఖనిజాల వెలికితీత వలన కూడా ఇక్కడ సముద్ర కాలుష్యం అనేది ఏర్పడడం జరుగుతున్నది. అయితే సముద్రంలో చేరిన ఈ పురుగు మందు అవశేషాలు సముద్ర జీవులకు కూడా చాలా ఆటంకంగా ఉంటున్నాయి. మరియు ప్లాస్టిక్, ఇతర విష పదార్థాలు
సముద్రంలో పెరిగే ఈ చేపలు కానీ ఇతర ఏవైతే జీవులు ఉన్నాయో వాటి శరీరంలోకి వెళ్ళి ఇవి వాటికి హాని కలగజేస్తున్నాయి. సముద్ర ఉత్పత్తులైన చేపలు, రొయ్యలు ఇవి తిన్నప్పుడు మనుషులు కూడా దాని ప్రభావాన పడుతున్నారు. ఓడల్లో ముడి చమురు, ఓడలు చమురుతో నడుస్తూ ఉంటే ముడి చమురు అవి లీకేజీ తోటి సముద్రంలో కలవడం జరుగుతుంది. దీనివల్ల చాలా కలుషితం అవుతుంది. విద్యార్థులారా, ఇప్పటి వరకు ఈ పాఠం నుండి మీరు కొన్ని ప్రశ్నలు అనేవి ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నది. వీటిని చాలా ప్రాక్టీస్ చేయాలి. దక్షిణార్ధగోళంలో ఉన్న ఖండాల పేర్లు రాయండి. ఆసియా ఖండపు శీతోష్ణ స్థితిని వివరించండి. ఆఫ్రికా ఖండంలోని ముఖ్యమైన అటవిక జాతులను తెలపండి. మహాసముద్రాల ప్రాముఖ్యతను వివరించండి. మహాసముద్రాలలో కాలుష్యంపై వ్యాఖ్యానించండి. విద్యార్థులారా, ఈ పాఠాన్ని పూర్తిగా చదివి అవగాహన చేసుకొని ఇలాంటి ప్రశ్నలను తయారు చేసుకొని వాటికి సమాధానాలు రాయండి. మీ సందేహాల నివృత్తి కొరకు మీ స్టడీ సెంటర్లలో బోధకులు ఉన్నారు, వారిని మీరు సంప్రదించవచ్చు. ఇంతటితో ఈ పాఠం ముగుస్తుంది. తర్వాత ఇంకొక పాఠంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.